మొన్న మన పేపర్లో కార్యకర్తలు కరివేపాకులు అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ రోజు ఎంత మొత్తుకున్నా ఏంటంటే కార్యకర్తలు ప్రతి దాంట్లో బలైతున్నారు కానీ నాయకులకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏవి రావు, వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటారని చెప్పి కూడా చిలక చెప్పినట్టు ఆ రోజు మేము చెప్పడం జరిగింది. అది జరిగిన మనం మాట్లాడిన నెక్స్ట్ డేనే నిన్న మల్కాజిగిరిలో మనం చూసుకున్నట్లయితే బోనాలకు సంబంధించి ఆ చెక్కుల పంపిణీలు ఏవైతే ఉంటాయో అక్కడ చిన్న ఇష్యూ జరగడం వల్ల, ప్రోటోకాల్ అనే ఇష్యూ వల్ల అక్కడ మైనంపల్లి అనుచరులను మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు, మర్రి రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే, వాళ్ళందరికి సంబంధించిన అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా కొట్టుకొని అక్కడ ఎవరికి ఎఫెక్ట్ అయింది, ఎవరికి దెబ్బలు తాకినాయి ఏంటంటే కార్యకర్తలకు వీళ్ళందరూ కూడా దెబ్బలు తాకినాయి. మరి నాయకులు ఎట్లున్నారంటే నాయకులు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు మంచిగా బోనాలు చేసుకుంటూ వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. ఆడ ఇబ్బంది పడ్డది పిచ్చోళ్ళు అయింది ఎవరు, కార్యకర్తలు, తలలు పగిలిన ఎవరు ఈ కార్యకర్తలు. మళ్ళా ఏడ చూసుకున్నా కూడా ఫోటోలో థంబ్నెయిల్ చూస్తే మల్లారెడ్డికి చుక్కలు చూపించిన మైనంపల్లి ఫ్యామిలీ, కొట్టుకున్న మైనంపల్లి మర్రి అని చెప్పి పెట్టిండ్రు. ఆడ వాళ్ళు కొట్టుకోలేదండి, కార్యకర్తలు కొట్టుకున్నారు. కింద చిన్నగా ఎన్నో అనుచరులు కార్యకర్తలు అని చెప్పి వేసిండ్రు. నిజంగా వీళ్ళేదో నాయకులు వచ్చి కొట్టుకున్నట్టు చేస్తున్నారు వీళ్ళందరూ. అయితే వాళ్ళు రారు, వీళ్ళను బలి పశువు చేస్తారు ఎప్పుడైనా కూడా కార్యకర్తలని. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.